బీఆర్ఎస్ నేతలపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరోసారి విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ నేతలు 5-6 నెలల్లో తీహార్ జైల్లో ఉంటారని అన్నారు. కేటీఆర్ కారు సర్వీసింగ్ కి పోయిందని అంటున్నారని, కారు సర్వీసింగ్ కాదు, ఫిట్నెస్ అయిపోయి స్క్రాప్ కింద షెడ్డుకు పోయిందని విమర్శించారు. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై అక్కసుతో మాట్లాడుతున్నారని అన్నారు. వచ్చే నెలలో మెగా డిఎస్సీ వేసి టీచర్ల పోస్టులను భర్తీ చేస్తామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. గంధమల్ల ప్రాజెక్టును పూర్తి చేసి ఆలేరు ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని హామీ ఇచ్చారు. ఆలేరు నియోజకవర్గానికి వచ్చిన మొదటిసారి 100 కోట్ల రూపాయలు అభివృద్ధి పనులకు మంజూరిచ్చానని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. చదువుకున్న యువకులకు ప్రతి కోర్సులో కూడా ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి. అందరికీ గవర్నమెంట్ జాబులు ఇవ్వలేం. ఒక జాబ్ మేళ రేపు టీచర్స్ కి సంబంధించిన 60,000 మంది రిటైర్ అయితే వాళ్ళందరికీ కూడా మెగా టీచర్స్ జాబ్ మేళ అని చెప్పి ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసిండు. ఫిబ్రవరిలో దాన్ని కూడా రిక్రూట్ చేయబోతున్నాం.